ఈరోజు నేను ఎన్నో సంవత్సరాలుగా కలలుగన్న ఒక లగ్జూరియస్ లైఫ్ జీవిస్తున్నాను. ఈ మాట వింటే చాలామందికి గుర్తొచ్చేది పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, డబ్బు, పేరు. కానీ నా లగ్జరీ ఏంటో మీకు తెలుసా? స్వేచ్ఛ, ఫ్రీడమ్ టు థింక్, ఫ్రీడమ్ టు చూస్, ఫ్రీడమ్ టు హెల్ప్, ఫ్రీడమ్ టు లివ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. చాలామందికి ఇవి చాలా చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ నేను ఒకప్పుడు జీవించిన జీవితంలో ఇవేవి నాతో లేవు. నా ఆలోచనలు నేను కోల్పోయాను, నా నిర్ణయాలు కోల్పోయాను, నా స్వరాన్ని కోల్పోయాను. అన్నింటికంటే ఎక్కువగా ప్రతిరోజు నా ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ జీవించాను. ఇవన్నీ భరించింది బలహీనతతో కాదు, లేక భయంతోనూ కాదు. ఇతరులకు నా జీవితం ఉపయోగపడుతుంది అని ఒకే ఒక్క ఉద్దేశం. కానీ ఏ రోజైతే నేను మంచి చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు నన్ను వెనక్కి లాగారో అప్పుడు అనిపించింది, ఇన్ని భరించి మంచి చేయలేనప్పుడు నేను మనిషినా లేక ఒక బానిసనా అని. నేను జీవిస్తున్నానా లేక జస్ట్ బ్రతుకుతున్నానా? ఆ మానసిక సంఘర్షణ నన్ను నాకు పరిచయం చేసింది. నన్ను నేను వెతకడం ప్రారంభించాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, నా జీవితాన్ని భయంతో కాదు, స్వేచ్ఛతో జీవించాలి అని. ఒక స్త్రీ ఎన్ని బాధలైనా భరించగలదు, కానీ ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె ఆత్మగౌరవాన్ని ప్రశ్నించినప్పుడు ఇంకా ఓపికకు ఫుల్ స్టాప్ పెట్టి పోరాటం మొదలు పెడుతుంది. అదే నా విషయంలో కూడా జరిగింది. ఆ పరిస్థితుల నుండి బయటికి రావడం అస్సలు సులభం కాదు. ఆ నిర్ణయం తర్వాత నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోపోవచ్చు, కొత్త విమర్శలు, కొత్త అవమానాలు ఎదురవుతాయని తెలుసు. అయినా సరే నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించిన చోట ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. ఆ కష్టకాలంలో నా చేతిని పట్టుకొని నేనున్నాను అని భరోసా ఇచ్చి నేను ముందుకు నడిచేలా ధైర్యం ఇచ్చిన వ్యక్తికి జీవితాంతం రుణపడిపోతాను. అనిపించింది, కొన్నిసార్లు భగవంతుడు ఒక తలుపు నుండి బయటకు తీసుకొస్తాడు, ఎందుకంటే మన కోసం ఇంకో మంచి తలుపు తెరవబోతున్నాడు కాబట్టి. స్వేచ్ఛ అనేది నాకు చాలా విలువైనది. ఎందుకంటే ఒకప్పుడు నేను జీవించిన జీవితంలో నేనేం తినాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం బట్టలు వేసుకోవాలి, కూర్చోవాలా, నుంచోవాలా, అన్నీ కూడా ఒకరు నిర్ణయిస్తే నేను చేయాల్సి వచ్చేది. అప్పుడు నిజంగా నేను జీవించలేదు, ఒకరు నిర్ణయించిన జీవితాన్ని వాళ్ళ ఆలోచనలకు తగినట్లుగా బ్రతికాను, అంతే. లగ్జరీ అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. కొందరికి డబ్బు, అధికారం, పేరు కావచ్చు, కానీ నాకు మాత్రం నా మనస్సు చెప్పినట్టు ఆలోచించే స్వేచ్ఛ, నా జీవితాన్ని నా విలువలకు అనుగుణంగా జీవించే స్వేచ్ఛ, నా ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా బ్రతికే స్వేచ్ఛ. ఇవి నా జీవితంలో నిజమైన లగ్జరీ. స్వేచ్ఛ కోల్పోయిన వారికే ఆ స్వేచ్ఛ ఎంత గొప్ప లగ్జరీనో అర్థమవుతుంది. ఈ స్వేచ్ఛ నాకు లభించిన రోజు నుంచి నేను కేవలం బ్రతకడం లేదు, నిజంగా జీవించడం ప్రారంభించాను. స్వేచ్ఛ నాకు ఒక సౌకర్యం కాదు, అది నా జీవితానికి ఊపిరి. ఈరోజు నా భావాలను దాచుకోవాల్సిన అవసరం లేదు. ఏడవాలనిపిస్తే ఏడుస్తాను, నవ్వాలనిపిస్తే నవ్వుతాను, ఆలోచించగలను, ప్రేమించగలను, మంచి చేయగలను. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నేను స్వాభిమానం ఉన్న, వివేకంతో ఆలోచించగల ఒక స్త్రీగా జీవిస్తున్నాను. టుడే ఐ యామ్ ఉమెన్ విత్ గ్రేస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, the freedom to think and the courage to live as my true self. సో ఇదేనా నిజమైన
లగ్జూరియస్ లైఫ్. ఇది నా జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బీ కైండ్ టు వన్ అనదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.